దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ముంగేష్పూర్లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే భారత వాతావరణ శాఖ ఇప్పటి వరకు అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. నిన్న ముంగేష్పూర్లో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఢిల్లీలో సరాసరి ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు పైగా నమోదైంది. ఇదిలా ఉంటే మరోవైపు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 8,302 మెగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకున్నట్లు విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. వరుసగా 7 రోజుల నుంచి ఢిల్లీలో 7,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ముంగేష్పూర్లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే భారత వాతావరణ శాఖ ఇప్పటి వరకు అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఢిల్లీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీన్ని అధికారులు అయితే అధికారికంగా ధృవీకరించలేదు. వాస్తవమేనా? ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అక్కడ? ఇలా మే 15 తర్వాత దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోయాయి. 45 డిగ్రీలకు పైననే ఉష్ణోగ్రతలు అనేవి కూడా వరుసగా నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే వరుసగా 10 రోజుల నుంచి కూడా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అనేది కూడా నమోదవుతున్నాయి. నిన్న మంగేష్పూరిలో దాదాపు 49.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత అనేది కూడా నమోదైంది. ఈరోజు ఆ ఉష్ణోగ్రతను బద్దలు కొడుతూ 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది కూడా నమోదైనట్లుగా కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ దాన్ని విశ్లేషించి కొద్దిసేపట్లో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఈ పరిస్థితి అనేది ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఒక పక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరొక పక్క విద్యుత్ వినియోగం అనేది కూడా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం అనేది కూడా నమోదవుతుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా 7,000 మెగావాట్ల పైన విద్యుత్ అనేది కూడా వినియోగం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికైతే 8,302 మెగావాట్ల విద్యుత్ వినియోగం అనేది కూడా జరిగింది. ప్రస్తుతం మీరు చూడొచ్చు, టోటల్ క్లియర్గా డిఫరెంట్ వెదర్ సిచ్యువేషన్ అనేది కూడా నెలకొని ఉంది. స్కైలో కనుక మీరు చూసినట్లయితే ఒక పక్క ఉదయం నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రత అనేది కూడా నమోదైంది. ఇప్పుడే వాతావరణం అనేది కూడా ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం స్కై అంతా కూడా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. వర్షం వచ్చే సూచనలు ఏంటి కూడా కనపడుతున్నాయి. కొద్దిసేపటి నుంచి, అంటే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల నుంచి చిరుజల్లులు అనేవి కూడా పడుతున్నాయి. మనం ఇండియా గేట్ దగ్గర సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే ఒకవైపు ఆకాశం మొత్తం కూడా మేఘవృతమైంది. వర్షం పడే సూచనలు ఏంటి కూడా కనపడుతున్నాయి. మరోపక్క కనుక చూసినట్లయితే మీరు ఇటువైపు చూసినట్లయితే చూడండి, మరొక వైపు ఎండగాస్తున్న పరిస్థితి అనేది కూడా ప్రధానంగా కనపడుతోంది. ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది కూడా నెలకొని ఉంది. అయితే కొంత వర్షం పడితే ఉష్ణోగ్రత అనేది కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లులతో పాటు ఒక మోస్తరు వర్షం అనేది కూడా నమోదవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో కనుక కొద్దిపాటి వర్షం అనేది కనుక నమోదైనట్లయితే ఉష్ణోగ్రతలు అనేటివి కూడా అదుపులోకి వచ్చే అవకాశం అనేది కూడా ఉంది. ప్రస్తుతానికి స్టిల్ ఇప్పుడు కూడా, అంటే 5 గంటల 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయం కావస్తోంది. ఇప్పుడు కూడా టెంపరేచర్ అనేది కూడా 44 డిగ్రీలు చూపిస్తోంది. టెంపరేచర్ కనుక చూసినట్లయితే దాదాపుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న సిచ్యువేషన్, అంటే ఆ రకమైన ఉష్ణోగ్రత ఉన్నట్లుగా కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే పాఠశాలలకు సెలవులేంటి కూడా ప్రకటించారు. దాదాపుగా ఎలక్షన్ సీజన్ అనేది కూడా అయిపోయింది. కానీ దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే అత్యధికంగా ఇటువంటి ఉష్ణోగ్రతలు అనేది కూడా నమోదు కావడం ఇదే ప్రథమం అని చెప్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి కూడా నమోదవుతున్నాయి. ఢిల్లీకి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్లో ఎప్పుడూ కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు అనేవి కూడా నమోదవుతాయి. రాజస్థాన్లోని జైసల్మీర్, చూర్ అనే ప్రాంతాల్లోనే 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అనేవి కూడా నమోదవుతాయి. కానీ ఆ రికార్డును తిరగరాస్తూ
దేశ రాజధాని ఢిల్లీలోని పరిసర ప్రాంతాలైన మంగేష్పూరిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది కూడా నమోదు కావడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులకు ఇదే ప్రధాన కారణం అనేది కూడా చెప్తున్నారు. దీనిపైన భారత వాతావరణ శాఖ ఎటువంటి స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ చేస్తుంది అనేది కూడా చూడాలి. కాకపోతే ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో మాత్రం బయటకు వచ్చేవాళ్ళు బయట ఏదైనా ఉపాధి నిమిత్తం మీరు చూడవచ్చు ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పనులు చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ డిఫరెంట్ వెదర్ కండిషన్స్కి కూడా అనేక అనారోగ్య సమస్యలు ఏంటి కూడా ఉత్పన్నం అవుతున్నట్టుగా కూడా వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. ఒక రకమైన వైరస్ అనేది కూడా డెవలప్ కావడం వలన కడుపు నొప్పి, విరోచనాలు, వామిటింగ్స్తో పాటు పిల్లల్లో విపరీతమైన జ్వరం అనేది కూడా ఇటువంటి లక్షణాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. సో టూరిస్ట్ ప్లేస్లు ముఖ్యంగా చారధామ్ కానీ లేకపోతే కులు మనాలి ఇటువంటి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొంతవరకు చేంజెస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు సూచిస్తున్నారు. శీల యా శిరీష్, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.